లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు. తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు. చర్చలు లేకుండా దాడి హత్యకు కుట్రే. తొలిసారి కేసీఆర్ కేటీఆర్ పేరును ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టేలా ప్రసంగాలు పెన్ డ్రైవ్ హైకోర్టుకు అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నుంచి నోటీసులు కూడా అందాయి. ఆ నోటీసులకు సంబంధించి చూస్తే కనుక నిన్న అటు డీజీపీకి సెక్రటరీకి నోటీసులు అందినాయి. ఏమని? ఎన్హెచ్ఆర్సీ ఇండియా టేక్స్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎ కంప్లైంట్ alleging harassment, torture and false implications of the villagers of Lagacharla, Vikarabad district in Telangana after they protested against the land acquisition without proper procedures. Most of the victims of the alleged atrocities claims to be from the scheduled caste, scheduled tribes and other backward communities. సో ఈ కులాలకు సంబంధించిన వారు తమకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ సరిగ్గా జరగకపోవడం మేరకు వారు దాడి చేసిర్రు, వారు టార్చర్ ఎదుర్కొంటున్నారు అని చెప్పి, అంటే ఇబ్బంది పడి జైల్లో టార్చర్ ఎదుర్కొన్నట్టుగా తమకు సమాచారం అందింది. సో సుమోటోగా ఈ కేసును తీసుకున్నామని చెప్తూనే ఫియరింగ్ పోలీస్ యాక్షన్ సమ్ విలేజర్స్ ఫోర్స్ టు లీవ్ దేర్ హౌసెస్, భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ అధికారులు కొంతమంది ఆ గ్రామస్తులను ఇళ్లను వచ్చి వదిలే రకంగా ప్రయత్నం చేసిర్రు. వారంతా కూడా అడవుల్లో ఫామ్ ల్యాండ్లలో ఆశ్రయం పొందుతున్న ప్రస్తుతానికి వాళ్ళకి తిండి ఆహారం కానీ ఏం బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా దొరుకుతాయని చెప్పి అందులో వారికి తెలిసినట్టుగా సుమోటో కింద నమోదు చేసుకున్నారు. ఎన్హెచ్ఆర్సీ ఇష్యూస్ నోటీసెస్ టు ద చీఫ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ కాలింగ్ ఫర్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇన్ ద మ్యాటర్ విత్ ఇన్ 2 weeks. 2 వారాల్లోగా డీటెయిల్డ్ నివేదిక ఇవ్వాలంటగా ఆదేశాలు జారీ చేసి ఆల్సో డిసైడ్ టు సెండ్ ఇట్స్ హోల్ టీమ్ ఫర్ సపోర్ట్ ఎంక్వైరీ గివెన్ ద గ్రావిటీ ఆఫ్ ద మ్యాటర్. అవసరమైతే తన సిబ్బంది కూడా పంపిస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పారు అందులో. సో అయితే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ అది. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే, లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో ఈవెన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ని క్వాష్ చేసింది. జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భూసేకరణను అడ్డుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదు, మన వెనుక పెద్దల కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు అంటే ప్రభుత్వం తరపున వారించినటువంటి న్యాయవాది ఏం చేసిందంటే ఈ విషయాలను చెప్పుకొచ్చినట్టు. ఏమని? భూసేకరణ అడ్డుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదు, మన వెనుక పెద్దలు కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు అంటూ ఈ కేసులో ఏవన్గా ఉన్న పిటిషనర్ నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని చెప్పి ఆ వీడియో ఫుటేజ్ను కూడా పెన్ డ్రైవ్లో పొందుపరిచి హైకోర్టుకు సమర్పించిందట. విచారణ కోసం వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్రలు చేశారు. కలెక్టర్ వచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు, సంభాషణ జరగక ముందే నిందితులు విరుచుకుపడ్డారు. హత్య చేయాలని ముందస్తు ప్రణాళిక ఉన్నందునే కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. ఏటు సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండడం లేదు, అతడు ఓ యూట్యూబర్, హైదరాబాద్లోనే ఉంటున్నారు. నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేష్ అక్కడికి వెళ్లారు. భూసేకరణలో సురేష్ భూమి లేదు. హత్య కుట్రలో నరేందర్ రెడ్డిది కీలక పాత్ర. నిందితులు కూడా తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకొచ్చారని కోర్టుకు వివరించారు అటు ప్రభుత్వం తరపు న్యాయవాది నాగేశ్వరరావు. కలెక్టర్ హత్యకు కుట్ర ద్వారా భూసేకరణ ప్రక్రియను భగ్నం చేసే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నది నిందితుల వ్యూహమని తెలిపారు. వచ్చేది కలెక్టర్ అయినా తహసీల్దార్ అయినా దాడి చేయాలంటూ పిటిషనర్ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. లగచర్ల దాడి ఘటనకు 15 రోజుల ముందే నిందితులకు పిటిషనర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 84 ఫోన్ కాల్స్ కూడా మాట్లాడారు. దిగువ కోర్టు రిమాండ్ ఆదేశాలు కొట్టేయాలని, ఇంటి భోజనం కావాలని, జైల్లో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో పిటిషనర్ సమర్పించిన అఫిడవిట్లో తనను కేబీఆర్ పార్క్ వద్ద అరెస్ట్ చేశారని స్వయంగా అంగీకరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాల పెన్ డ్రైవ్లో కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. తన క్లయింట్కు 15 మంది పోలీసులు కేబీఆర్ పార్క్ను కిడ్నాప్ చేశారని అన్నారు. ఇక డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆ సమాచారం డ్రైవర్కు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఫోటోలను హైకోర్టుకు సమర్పించారు.
వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం పిటిషనర్ తన ఎదుట ఉన్న లీగల్ రెమెడీస్ ప్రకారమే పిటిషన్లు వేస్తున్నారని, అది పిటిషనర్ హక్కు అని స్పష్టం చేసింది. పోలీసుల కీలక ఆధారాలు సేకరించడంలో విఫలమవుతున్నారని, ఘటన జరిగిన దాటి నుంచి అరెస్టు వరకు పోలీసులు ఏ దర్యాప్తు చేశారు, ఏం ఆధారాలు సేకరించారని నిలదీసింది. డిప్యూటీ కలెక్టర్ తీవ్రమైన గాయాలయ్యేనట్టుగా పేర్కొన్నట్టుగా ఆ డాక్టర్ రిపోర్ట్ అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. కాగా ఒకే నేరానికి వేర్వేరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారంటూ నరేందర్ రెడ్డి భార్య పట్నం శృతి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సైతం జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణకు రానుంది. సో మొత్తం మీద ఏదేమైనా కూడా ఈ లగచర్ల ఘటనలో ఏకంగా పట్నం నరేందర్ రెడ్డియే అంగీకరించిన అంశం ఏంటంటే తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని చెప్పినట్టు. అయితే ఈ మొత్తం విషయం బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి కేటీఆర్ మెడకు చుట్టుకుంటే ఆయన రాజకీయ ప్రస్థానానికే కొంత స్వస్తి చెప్పే అవకాశం. ఎందుకంటే ఇంతటి స్థాయిలో కుట్ర చేస్తావా అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం భావిస్తుంది. కాబట్టి 10 కోట్ల రూపాయలు దీనికోసం ప్రత్యేకంగా విడుదల చేసిరట పార్టీ ఫండ్ నుంచి. ఏమైనా ఎదుర్కోండి, దీని నుంచి మనం బయటపడాలి. ఏ రకంగా అయినా సరే పర్వాలేదు. లగచర్ల ఘటనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని ముచ్చట తెలంగాణ ప్రజానికని తెలియజేయాలి. అవసరమైతే తప్పుడు ప్రచారం చేయించుర్రి, అవసరమైతే వ్యతిరేకంగా కౌంటర్ అటాకులు చేయించుర్రి. మొన్న ఇంకా జర్నలిస్ట్ని మాట్లాడకూడదు, కానీ కొంతమంది జర్నలిస్టులుగా మారిన జర్నలిస్టులు 20-30 మందికి సీల్ కవర్లలో కొన్ని ప్రత్యేక నిధులు సమకూర్చుకొని వాళ్ళందరినీ కూడా లగచర్ల పంపించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనేక రకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి, నేను చెప్తున్నా లగచర్ల ఘటనలో నిజంగా రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అఫ్కోర్స్. కానీ దానిని మరో రకంగా రాజకీయంగా మలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన లేకుండా, బీఆర్ఎస్ పార్టీ అంశమే లేకుండా కేవలం రైతులే చేసినట్టుగా పోర్ట్రే చేసేందుకు కొంతమంది జర్నలిస్టులుగా మారిన జర్నలిస్టులని కొంతమందిని ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళందరినీ పంపించి అక్కడికి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే రకంగా కొన్ని పబ్లిక్ బయట తీసుకురావాలని, పబ్లిక్తో చేయించాలని చెప్పి అది కూడా ఈ 10 కోట్ల ఇన్వాల్వ్ అయింది. అది కూడా ఆ ఖర్చులు కూడా 10 కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయినాయి. సో ఏం చేసినా పర్వాలేదు, ఎన్ని గిమ్మిక్కులు చేస్తారా, బిమ్మిక్కులు చేస్తారా, మొత్తం మీద ఈ కేసుతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని విషయాన్ని తెలంగాణ యావత్ ప్రజానికానికి చెప్పడమే ముఖ్య ఉద్దేశంగా 10 కోట్ల రూపాయలు విడుదల చేశారట. అది కేసులు ఎదుర్కోవడం కోసం కానివ్వండి, లాయర్ ఫీజులకు కానివ్వండి, ఇంకేదైనా సృష్టించడానికి కానివ్వండి, ఇంకేదైనా తప్పుదో పట్టించడానికి కానివ్వండి, అన్నిటిపైన 10 కోట్ల రూపాయలు విడుదల చేశారట. సో ఈ రకంగా ఎన్నెన్ని ఇంకా దాచిపెట్టుండాలి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ రకంగా ఇంకెన్నెన్ని బయటకు రాకుండా నొక్కిపెట్టుండాలి. ప్రభుత్వం లేనప్పుడే 10 కోట్ల రూపాయలు ఒక చిన్న విషయం పైన వాళ్ళు విడుదల చేస్తున్నారు, వారి మీద ఘటనకి సంబంధం లేదనకుండా వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారంటే ఇంక ఈ రకంగా ప్రభుత్వం ఉన్న రోజులు ఏ రకంగా ఖర్చు పెట్టారో అర్థం చేసుకోరు. ఇక లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించి సుమోటోగా తీసుకున్న విషయం ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. సో ఏదేమైనా కూడా లగచర్ల ఘటనని తప్పుదో పట్టించే రకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి ఆ ప్రయత్నాల్ని ప్రభుత్వం ఏ రకంగా ఎనగొద్దో చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.